ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. రేపు గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఐటీ టవర్స్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు సైతం అందజేశారు. సినీ, రాజకీయ, క్రీడా రంగం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపించారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ మహాఘట్టంలో చంద్రబాబుతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను పోలీసులు ఏర్పాటు చేశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో చంద్రబాబు మరి కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు. ఇప్పుడే రాజ్భవన్ కు బాబు బయలుదేరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పటికే చంద్రబాబు కొన్ని నిమిషాల క్రితం గవర్నర్ రాజ్భవన్ కి చేరుకున్నారు. ఆయన గవర్నర్ ని కలిసి రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కూడా ఆహ్వానం పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది. గవర్నర్ ని కలిసి తనకు ఉన్నటువంటి మద్దతు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి అవసరమైనటువంటి మద్దతుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని కూడా గవర్నర్ ముందు ఉంచారు. సో ఇప్పుడు చంద్రబాబు కలిశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మర్యాదపూర్వకమైనటువంటి భేటీ జరిగింది. గవర్నర్ ఆహ్వానం మేరకు చంద్రబాబు వెళ్లి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్లుగా ఆయనకి సమాచారం అందించారు. అదేవిధంగా మంత్రులు కొత్తగా కేబినెట్ లో తీసుకునేటువంటి మంత్రులకు సంబంధించినటువంటి సమాచారం కూడా చంద్రబాబు కొద్దిసేపటి క్రితం గవర్నర్ కి ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఈ అంశం మీద తుది మెరుగులు దిద్దాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మరో 1-2 గంటల్లో ఫైనల్ లిస్ట్ ని గవర్నర్ కు అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రులుగా ఎంపికైనటువంటి వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం అందించేటువంటి అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గవర్నర్ ని కలవడం, తనకు ఉన్నటువంటి మద్దతుని ఉన్నటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి మద్దతు తెలియజేయడం, ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సన్నాహాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. రేపు 11 గంటల తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మోడీ, అమిత్ షాతో పాటుగా బండి సంజయ్, నడ్డా వంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతున్నట్లుగా ఇప్పటికే అధికారికమైన సమాచారం అందడంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ హరీష్. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం నేపథ్యంలో చంద్రబాబు మరి కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు. ఇప్పుడే రాజ్భవన్ కు బాబు బయలుదేరారు.